అనే దాని మీద కూడా ఫోకస్. అలాగే జనసేనలో ఈ వైసీపీ నుంచి వచ్చిన వారు చేరటం మీద టీడీపీ చాలా గుస్సా అయింది. సరే, ఎవరి అంతర్గత వ్యవహారం వారిది. అలాగే సినిమా ఇండస్ట్రీ మీద చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటి మీద డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. నమస్తే రవికిరణ్ గారు. కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అలాగే జనసేన అధికార ప్రతినిధి మహేష్, మెరుపుల మహేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, ఎలా చూస్తున్నారు లేటెస్ట్ డెవలప్మెంట్స్? రవికిరణ్ గారు వినిపిస్తుంది? వినపడుతుంది సార్. వాసుదేవన్ గారు, ముందుగా మీకు, ప్యానలిస్ట్కి, నేనే టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. అంటే ఏ విషయం మీద మీ ప్రశ్న? రకరకాల ఇంటర్వ్యూలు చెప్పారు. ఏ ప్రశ్న మీద? సినిమా ఇండస్ట్రీ మీద ముఖ్యమంత్రి టు స్టార్ట్ విత్ చంద్రబాబు గారు అది ఇప్పుడు పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం కాదన్నట్టుగా మాట్లాడారు. ఎలా చూస్తున్నారు దాన్ని? అంటే దాన్ని ఏమన్నా డౌన్ ప్లే చేసే కార్యక్రమం? ఎందుకంటే తెలంగాణలో అయితే అవుట్ రైట్గా గేట్లు మూసివేయబడినవి, నో బెనిఫిట్ షోస్, అలాగే నో ప్రీమియర్స్. మరేమో గేమ్ చేంజర్ సంక్రాంతికి. అలాగే సంక్రాంతికి వస్తున్నామని దగ్గుబాటి వెంకటేష్ గారు కూడా హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్ వేసుకుని బయలుదేరారు ఆంధ్రాకి. డాకు మహారాజ్ కూడా నేనేం తక్కువ అని చెప్పి ఆయన బయలుదేరారు. ఏంటి మరి వీళ్ళందరినీ ఎలా అకామిడేట్ చేస్తున్నారు? ఎలా సపోర్ట్ చేయబోతోంది ఏపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం? మీరు కూడా ఉన్నారు కదా కూటమిలో. అదే వాసుదేవన్ గారు, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి ముఖ్య కథానాయకుల యొక్క చిత్రాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి. అయితే కొన్ని వారాలుగా మనం అయితే దీని మీద చర్చ ఎక్కువ జరుగుతుంది. ఫర్ ఆల్ బ్యాడ్ రీజన్స్, ఏదైతే ప్రాణం కోల్పోయారో అక్కడ, దాని విషయం మీద చర్చ జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ ఓవరాల్ గా చూసుకుంటే అండి, అసలు సినిమా ఇండస్ట్రీ అన్నది, సినిమా పరిశ్రమ టర్న్ ఓవర్ కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్ చాలా తక్కువ. నాకు తెలిసి అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ 3,000 కోట్లు 4,000 కోట్లు అయ్యుండొచ్చు. అంతకు మంది పెద్దగా ఉండకపోవచ్చు. దానిలో వర్క్ చేసేది కూడా ఎంతమంది ఉంటారు? వెరాజ్ మనం ఐటీ ఇండస్ట్రీ చూసుకుంటే హైదరాబాద్ లోనే లక్షలాది మంది పనిచేస్తుంటారు. దాని టర్న్ ఓవర్ 1,00,000 కోట్లు. హైదరాబాద్, తెలంగాణలో చూసుకుంటే ఐటీ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ చూసుకుంటే 1,00,000 కోట్లు పైచీలిపోతుంది టర్న్ ఓవర్. దాని మీద అసలు ఈ ఇండస్ట్రీ ఏ పార్టీది? అది అసలు ఏమాత్రం 2% 3% కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే వెండి తెర మీద ఉంటారు కాబట్టి, వెండి తెర జిలుగులు కాబట్టి వాళ్ళ గురించి మనం ఎక్కువగా అంటే ఆ పరిశ్రమ గురించి మనం ప్రజలు ఆసక్తిగా చూస్తారు కాబట్టి చర్చిస్తున్నాం. కానీ సో దానికన్నా పెద్ద పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఐటీ సెక్టర్ కానీ, లేకపోతే ఇండస్ట్రీ సెక్టర్ కానీ అన్నీ ఉన్నాయి. ఓకే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల స్పందించారు చిట్చాట్లో. ఓకే, అన్ని అందరి వైపులు తప్పులు ఉన్నాయి, కాకపోతే మొత్తం అంతా నెపాన్నంతా అల్లు అర్జున్ మీద నెట్టేయటం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాగే వారి టీం కూడా బాధ్యతాయుతంగా స్పందించవలసిన అవసరం ఉంది. అలాగా ఆ విషయంలో కూడా వారు అభిప్రాయాలు వెలుబుచ్చారు. అయితే ప్రధానంగా బాటిల్ నెక్ ఎట్లా ఉంటుందంటే, ఈ బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచడం గురించి బాటిల్ నెక్. మొన్న కూడా తెలంగాణలో హడావుడిగా కూర్చున్న దానికి ముఖ్య కారణం ఇదే. బెనిఫిట్ షోలకి 300 టికెట్ 3,000 రూపాయలకి ఇవ్వాలి అంటే కథలు ఇచ్చారు కాబట్టి, అల్లు అర్జున్ గారి సినిమాకి ఇచ్చారు, పుష్ప 2కి ఇచ్చారు కాబట్టి. సో ఇకపై దసరాకి, సంక్రాంతికి వచ్చేసినటువంటి చిత్రాలు 2-3 చిత్రాలు, ఇగో దిల్ రాజు గారి చిత్రాలు కావటం, ఆయన ప్రొడ్యూసర్ కావటం. సో దాని మీద హడావుడిగా వెళ్ళినంత మాత్రాన విధంతగిన ఫలితం చెడిందని ఇంత చేసినా ఉపయోగం లేదు. దాని మీద అంటే ఆ మీటింగ్ ప్రీ కండిషనే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రీ కండిషనే అది మినహా అన్ని మాట్లాడుకుందామని. అది మీద దానికోసం వాళ్ళు వచ్చారు పరిగెత్తుకుంటారు. అయితే ఏముంది, హడావుడిగా మాట్లాడాల్సింది ఏముంటది? హడావుడిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, లేదు సార్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మేము బోర్డర్ లో కూడా పాకిస్తాన్ తో కూడా పోరాడిన యోధులు అండి, లేకపోతే 10 టన్నులు ఎత్తే సూర్యులు అంటే చెప్పాల్సింది ఏముంటది? ఆయన రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ పరిశ్రమ మీద ఏ అభిప్రాయం ఉందో ఆయన కుండబదులు చెప్పాడు, ఢిల్లీలో చెప్పాడు, గల్లీలో చెప్పాడు. ఆయన అభిప్రాయం ఉంది, ఇంకేముంటది మార్చుకుంటాకి. సో వాళ్ళకైతే ఇండస్ట్రీ అది ఒక్కనం దొరకలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు అన్న విషయాలు ఏదైతే బయటకు నేనైతే వినలేదు.
కొన్ని ఆయన చిట్ చాట్ లో మాట్లాడారండి. చిట్ చాట్ లో మాట్లాడుతూ అది ఇప్పుడు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమా అనే విషయం ధ్వనించేలాగా మాట్లాడారు ఆయన. అంటే డౌన్ ప్లే చేద్దాం అనుకుంటున్నారు ఫర్ సమ్ రీజన్స్ అయి ఉండొచ్చు. అదే అండి, ఏదైతే కొన్ని మాధ్యమాల్లో బయటకు వచ్చిందో అది వాళ్ళ దినపత్రికలు కూడా నాకు ఎక్కడ కనపడలేదు. బట్ ఏదేమైనా సరే నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఇండస్ట్రీ యొక్క పరిధి, బిజినెస్ పరిధి పెరిగింది. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేవలం తెలుగుకే పరిమితం కావట్లేదు. అటు కన్నడలో ఉంది, కర్ణాటకలో తమిళనాడులో చేస్తున్నారు, కేరళలో ఉంది, అలాగే హిందీలో రిలీజ్ చేస్తున్నారు, అలాగే పాన్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అలాగే శాటిలైట్ హక్కులు ఉన్నాయి. సో ఇలాగా వాళ్ళ బిజినెస్ పరిధి, ఆ బిజినెస్ పరిధి నిలివి ఒక 20 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ, ఇప్పుడు 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ పోల్చుకుంటే బాగా పెరిగింది. బాగా పెరిగినప్పుడు గతంలో ఎలా ఉండేదంటే బెనిఫిట్ షోలు, ఒకే టికెట్ రేట్లు, దీని మీద ఆదాయం మీద ఆధారపడి కొంతవరకు ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు కదా. చాలా బెనిఫిట్ షోలే, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే బెనిఫిట్ షోలే ఆడటం మానేయాలి ఇండస్ట్రీ. అలాగే తొలి వారము టికెట్ రేట్లు పెంచేసే సంస్కృతి కూడా మానేయాలి. ఇది మానేస్తేనే ఆ సినిమా ఒక 50 రోజులు ఆ శత జయంతోత్సవంలో లేదా అర్ధ శత జయంతోత్సవంలో జరుపుకుంటారు. ఆ థియేటర్లో కూడా అందరికీ పని ఉంటుంది. సైకిల్ స్టాండ్ నుంచి, అక్కడ క్యాంటీన్ వాడికి నుంచి, లేకపోతే అమ్మేవాడికి నుంచి, లేకపోతే ఆవిడకి తీసుకెళ్లి ఆటో వాళ్ళ నుంచి అందరికీ పని ఉంటుంది. అంతేగాని నువ్వు వారం రోజుల్లోనే మొత్తం కుమ్మేస్తాను, వారం తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాను, ఆ థియేటర్లని కళ్యాణ మండపాలు చేస్తాను, ఆ థియేటర్లని ఒక 4 నలుగురు చేతుల్లోనే పెట్టుకుంటాను, వాళ్ళు వైబుల్ కాకుండా వాళ్ళు బిజినెస్ చేయలేక ఆ నలుగురు గుప్పెట్లోకి వెళ్ళిపోయి మొత్తం బిజినెస్ అంతా చేస్తానంటే, ఈ బిజినెస్ మోడల్ ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు చూస్తుంది, ఈ బిజినెస్ మోడల్ ఇది. బెనిఫిట్ షో టికెట్లు 220 రూపాయల టికెట్ ని 1000 రూపాయలు చేసుకోవాలి, లేకపోతే 120 రూపాయల ఇది ఇచ్చి ఒక చీవో ఇచ్చి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక ధర నిర్దేశించినటువంటి దాన్ని 120 రూపాయల టికెట్ ని 500 రూపాయల టికెట్ వరకు 10 రోజుల వరకు అమ్ముకుంటాను. ఏదైతే బిజినెస్ మోడల్ ఉందో దీనికి స్పష్టపడికి మీకు బిజినెస్ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, అలాగే శాటిలైట్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ పెరిగింది కాబట్టి ఆ ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి 1000 కోట్లు, 1500 కోట్లు, లేకపోతే 200 కోట్లు, 300 కోట్లు ఆదాయం వస్తుంది. కాబట్టి ఆయా ఆదాయ మార్గాలు చూసుకుంటా ఉండి దీని మీద బెనిఫిట్ షోల మీద లేక టికెట్ ధర పెంచి సామాన్యుని దోపిడీ చేసే విధానానికి వారు స్వచ్ఛందంగా ఫస్ట్ వెళ్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. రైట్. ఒకసారి